అసలు ఐపీఎల్ స్కెడ్యూల్ ఎలా ప్రిపేర్ చేస్తారో తెలుసా నీకు? చెప్తా విను. తమిళనాడు, అస్సాం, కేరళ, వెస్ట్ బెంగాల్ ఈ 4 స్టేట్స్ లో ఎలక్షన్స్ వల్ల మనకు ఓన్లీ ఫేజ్ 1 ఆఫ్ ఐపీఎల్ స్కెడ్యూల్ రిలీజ్ చేశారు. ఐపీఎల్ లో మనకి బిగ్ 4 అని 4 టీమ్స్ ఉంటాయి. చెన్నై, ముంబై, ఆర్సీబీ అండ్ కేకేఆర్ బేస్డ్ ఆన్ వ్యూయర్షిప్ అండ్ బ్రాండ్ వాల్యూ. ఇన్ కేస్ లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ గనక ఈ 4 టీమ్స్ లో లేవనుకోండి, అప్పుడు లాస్ట్ ఇయర్ ఛాంపియన్స్ విల్ ప్లే అగైన్స్ట్ ఎనీ వన్ ఆఫ్ దిస్ 4 టీమ్స్. సింపుల్ కదా. మనం లాస్ట్ ఇయర్ ఛాంపియన్షిప్ చూస్తే ఆర్సీబీ కప్పు గెలిచింది. సో విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ బిగ్ 4 టీమ్. అండ్ అపోనెంట్ వచ్చేపాటికి ఈ బిగ్ 4 టీమ్స్ పక్కన పెడితే ఆర్సీబీ హ్యాస్ మోర్ వ్యూయర్షిప్ when playing against SRH in last 2 years. అందుకే మనకి ఆర్సీబీ SRH గేమ్ 1 ప్లాన్ చేశారు. ఇప్పుడు స్కెడ్యూలింగ్ మనకు ఇంకోలాగో జరిగిద్ది. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్ కి 7 హోమ్ గేమ్స్ ఉంటాయి. 7 లో దే ప్లే 4 ఇన్ రాజస్థాన్ అండ్ 3 ఇన్ గౌహటి, అస్సాం. దేవజిత్ సైకియా అతను బీసీసీఐ సెక్రటరీ. హీఈస్ ఫ్రమ్ అస్సాం. అతను ఏం చేశాడు, తన స్టేట్ కి అడ్వాంటేజ్ వచ్చేలాగా రాజస్థాన్ కున్న 3 గౌహటి గేమ్స్ లో చెన్నై, ముంబై అండ్ ఆర్సీబీ గేమ్స్ పెట్టేశాడు, విచ్ హ్యాస్ హైయెస్ట్ వ్యూయర్షిప్. మనకి ఇంకొన్ని గేమ్స్ ఉంటాయి లైక్ చెన్నై ముంబై, చెన్నై ఆర్సీబీ, ఆర్సీబీ ఎంఐ. ఈ గేమ్స్ కి హైయెస్ట్ వ్యూయర్షిప్ ఉంటుంది. అందుకే మనం చూస్తే ఈ స్కెడ్యూల్ లో మనకి April 5th సండే నైట్ న ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే గేమ్ ప్లాన్ చేశారు బెంగళూరులో. స్కెడ్యూల్ మొత్తం మాన్యువల్ గా ప్రిపేర్ చేయరు. వాళ్ళకి కావాల్సిన కొన్ని గేమ్స్ ఆ పర్టికులర్ టైం స్లాట్ లో పెట్టుకొని మిగతా మొత్తం ఆటోమేట్ చేసేస్తారు. మీరు ఏ గేమ్ కోసం బాగా ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి. మిగతా అది తర్వాత మాట్లాడుకుందాం.